ప్లీజ్ హెల్ప్ మీ నానా, నాకు చావాలని లేదు. నేను నీటితో నిండిన లోయలో పడిపోయాను, నీటిలో మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు నాన్న. ఈ మాటలు ఆ తండ్రి గుండెల్ని ముక్కలు చేశాయి. ఒక యువకుడి కలలు, ఆశలు, భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. మంచు కమ్ముకున్న రాత్రి, రక్షణ చర్యలు లేని రహదారి, ఊహించని లోయ, ఈ మూడు కలిసి ఒక టెక్కీ జీవితాన్ని క్షణాల్లో ముగించాయి. అసలేం జరిగిందంటే, ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన యువరాజ్ మోహత్ 27 సంవత్సరాల అతను ఐటీ కంపెనీలో విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగానే విధులు ముగించుకొని కారులో తన ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా నోయిడా సెక్టర్ 150 వద్ద మంచు విపరీతంగా కురుస్తుంది. ఎటు వెళ్తున్నామో తెలియదు. ప్రమాదమని తెలిపే సంకేతాలు లేవు. రిటైనింగ్ వాల్ లేదు, సైన్ బోర్డులు లేవు, బారికేడ్లు లేవు, ఇతర రక్షణ చర్యలు లేవు, రిఫ్లెక్షన్లు లేవు. అయినా సరే ఇంటికి వెళ్తున్నామనే ధీమా. సరిగ్గా అదే సమయంలో ఊహించని విధంగా మృత్యు ముంచుకొచ్చింది. 70 అడుగుల లోతులో యువరాజ్ కారు పడిపోయింది. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ఊహించిన యువరాజ్ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సేవ్ మీ అని కేకలు వేశాడు. లాభం లేకుండా పోయింది. అసలే చిమ్మ చీకటి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వెంటనే ఆ టెక్కీ తన తండ్రి అయిన రాజ్ కుమార్ మోహత్కు కాల్ చేశాడు. నానా, నేను నీటితో నిండిన లోతైన గుంతలో పడిపోయాను, నీటితో మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నాకు చనిపోవాలని లేదు అని ఆందోళన వ్యక్తం చేశాడు. కొడుకు ఫోన్ కాల్తో భయభ్రాంతులైన రాజ్ కుమార్ మోహత్ వెంటనే పోలీస్ వాళ్ళకైతే కాల్ చేసి సమాచారాన్ని అందించాడు. సమాచారం అందుకున్న పోలీస్ వాళ్ళు వెంటనే ఆ పోలీస్ వాళ్ళ బృందంతో ఘటన స్థలానికైతే చేరుకొని సుమారు 5 గంటల పాటు శ్రమించి 70 అడుగుల లోతులో పడిన కారును, అందులో ఉన్న రాజ్ కుమార్ని అయితే బయటికైతే తీశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ఊపిరాడక యువరాజ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కుమారుడి మరణంపై రాజ్ కుమార్ మోహత్ ప్రభుత్వ అధికారులపై ఆరోపణలను గుప్పించారు. ఎలాంటి హెచ్చరికల బోర్డు అక్కడ లేవని ఫిర్యాదైతే చేశాడు. అతనికి మద్దతుగా స్థానికులందరూ కూడా సపోర్ట్గా నిలిచారు. అయితే నోయిడా సెక్టర్ 150 వద్ద వార్నింగ్ బోర్డు పెట్టాలని, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా అది పట్టించుకోలేదని వాళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీస్ వాళ్ళు ఈ దుర్ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఎన్నిసార్లు వాళ్ళు హెచ్చరికలకు సంబంధించి బోర్డులు పెట్టాలని, ఆ దారిన వెళ్లే మార్గం కరెక్ట్ వేలో కనిపించాలి కాబట్టి దానికి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు అధికారులు పట్టించుకుంటలేదు. కాబట్టి ఈరోజు ఆ నిండు ప్రాణం అయితే పోవాల్సి వచ్చింది. కనీసం ఇప్పుడైనా తొందరగా ఏర్పాట్లు చేసి ఆ హెచ్చరిక బోర్డులు పెట్టి ఆ మరొకరి ప్రాణం పోకోకుండా చూడాలని మనం కోరుకుంటూ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ అయితే చేసి, లైక్ అయితే చేసి, షేర్ అయితే చేయండి.